హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లేఖనం బుటిక్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటే ఇలాంటి వీడియో వచ్చేసి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ తో డిఫరెంట్ డిజైన్ అంటే డ్రెస్సులన్నీ లాంగ్ ఫ్రాక్స్ అదే విధంగా పిల్లలే అన్ని డిజైన్ చేశాను అన్నట్టు. అవన్నీ ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను. అదే విధంగా మన వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ అండి. ఎంత బాగుంది అంటే నిజంగా డ్రెస్ అంటే ఫ్రాక్ ఇక్కడ చూడండి, ఇలా అంబ్రెల్లా కటింగ్ తోనే చేశానండి. అండ్ కింది వైపున మొత్తం లేస్ పెట్టేశాను. ఇలా అయితే మనం ప్లేన్ దానికి ఇంకా లుక్ అనేది ఉంటుంది అన్నట్టు. ఇక్కడ చూడండి ఈ విధంగా. అండ్ లోపల మనం క్రేప్ అంటే లైనింగ్ అనేది యూజ్ చేసాము. ఈ విధంగా హ్యాండ్స్ కి నెక్ కి ఇంకా పెట్టలేదు, వాళ్ళు అడుగుతూ అంటే లేస్ అనేది అటాచ్ చేశాను. ఇరిటేషన్ వస్తుంది కదా అని చెప్పేసి పెట్టలేదు ఈ విధంగా. అండ్ ఫుల్ గేరా, ఫుల్ శారీతో ఫుల్ గేరా అన్నట్టు. ఇది ఒకటి. అండ్ ఇంకొకటి ఇది ప్యూర్ కాటన్, ఖాదీ కాటన్ అంటారు చూడండి, ఆ టైప్ అన్నట్టు ప్యూర్ కాటన్. ఇది కూడా చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశాను. ఇక్కడ చూడండి అంబ్రెల్లా కటింగ్, ఇది కూడా యాంగిల్ లెంత్ అంబ్రెల్లా కటింగ్ చూసారు కదా, బాగుంది కదా. ఫుల్ గేరా, అన్నిటికీ ఫుల్ గేరా పెట్టాను. 5 మీటర్ ఫ్యాబ్రిక్, 5 నుంచి 6 మీటర్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా. అండ్ ఫ్రంట్ బ్యాక్ ఇట్లా స్క్వేర్ నెక్, హ్యాండ్స్ కొంచెం ఓకే, ఫ్రంట్ బ్యాక్ ఇట్లా స్క్వేర్ నెక్, హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చేసాను. కొంచెం ఇట్లా బెలూన్ హ్యాండ్స్ లాగా ఇచ్చేసాను. కింది వైపున కుచ్చులు ఇచ్చేసి ఇక్కడ పైన కూడా ఇలా కుచ్చులు ఇచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఇచ్చాను అన్నట్టు. బాగుంది కదా ఈ విధంగా ఈ ఫ్రాక్ అన్నట్టు. అండ్ ఇంకొకటి ఆల్రెడీ చూపించాను, బట్ ఇంకోసారి ఈ మధ్యకాలంలో నేను డిజైన్ చేశాను కాబట్టి చూపిస్తాను. ఇది ఇక్కడ పైన వైపున కొంచెం కుచ్చులు ఇచ్చేసాను హ్యాండ్స్కి. ఇక్కడ చూడండి చిన్నగా కుచ్చులు ఇచ్చేసాను రెండు వైపులా. అండ్ ఫ్రంట్ వైపునే చిన్నగా నెక్, బ్యాక్ సైడ్ కూడా చిన్నగా ఇట్లా డ్రాప్ లాగా. ఇది కూడా 5 మీటర్ గేరా, 5 మీటర్ ఫ్యాబ్రిక్తో ఈ విధంగా డిజైన్ చేశాను. బాగుంది కదా. అండ్ సీక్వెన్స్లో కొంచెం వర్క్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ మొత్తం జిగ్జాగ్ ఉంది, డిఫరెంట్ ఉంది. ఇలా కొంచెం డిఫరెంట్ వేసుకోవాలి అప్పుడప్పుడు అన్నట్టు. ఇది ఒకటి. అదేవిధంగా ఇది కూడా ప్యూర్ కాటన్ అండి, ప్యూర్ కాటన్ని. ఇది కూడా 5 మీటర్ ఫ్యాబ్రిక్, ప్యూర్ కాటన్ 5 మీటర్ ఫ్యాబ్రిక్ చూసారు కదా. అసలు ఎంత బాగున్నాయంటే దానికి కలర్ అసలు వేరే లెవెల్ అన్నట్టు ఈ విధంగా. అండ్ స్మాల్ లిటిల్ హార్ట్ ఇలా. అండ్ బ్యాక్ సైడ్ లా రౌండ్ నెక్ ఇచ్చేసాను. ఓవరాల్ డ్రెస్ ఇది. అసలు వీటికి డిఫరెంట్ చున్నీతో మనం ఇట్లా వేసుకుంటే అసలు మంచిగా ఉంటాయండి. ఒకప్పుడు ఎక్కువగా ఇవే వేసుకునే వాళ్ళు, మళ్ళీ ఇప్పుడైతే ఈ మోడల్స్ వస్తున్నాయి. అట్లా స్టిచ్చింగ్ చేయించుకొని ఒకసారి వేసుకొని చూడండి, మంచి లుక్ అయితే కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా ఈ మధ్యకాలంలో నేను డిజైన్ చేసిన పిల్లల డ్రెస్సులు అన్నట్టు ఒకసారి చూపిద్దామని చెప్పేసి అనిపించింది. మళ్ళీ మొన్న అడిగారు సిస్టర్ ఒకసారి చూపించండి అని చెప్పేసి. ఇది కూడా యూనిక్గా రేయాన్ ఫ్యాబ్రిక్తో ఇలా యూనిక్గా డిజైన్ చేశాను డ్రెస్ అనేది. ఫ్రాక్ పిల్లలకి సమ్మర్ వేర్ ఫ్రాక్. ఇంకొకటి సేమ్ వాళ్ళ సిస్టర్కి స్మాల్ బేబీకి ఈ విధంగా. ఇది కూడా చిట్టి గౌన్స్ బాగున్నాయి కదా. ఇదొకటి. ఇదైతే మొన్న వీడియో పెట్టాను, ఎంతమంది అడిగారు నిజంగా చెప్తున్నాను. పర్సనల్గా కూడా అడిగారు అన్నట్టు. బాగుంది అండ్ ఫ్యాబ్రిక్ ఎంత పడుతుంది ఇలాంటి డిజైన్ చేయించుకుంటే అని చెప్పేసి ఈ విధంగా. అండ్ ఇట్లా బుట్ట చేతులు ఇచ్చేసాను చిన్నగా. అండ్ 3 లేయర్ ఫ్రాక్ అన్నట్టు. బాగుంది కదా. దాదాపుగా ఇవైతే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టాను, మీరు ఒకసారి చెక్ చేయండి. అండ్ ఒకవేళ ఎవరికైనా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా వెళ్ళి చూడండి, మీకు కూడా మంచి యూజ్ అయితే అవుతుంది. అండ్ ఇది కూడా ఒక డిఫరెంట్ ఫ్రాక్, జస్ట్ సింగిల్ లేయర్. ఇది కూడా రేయాన్ ఫ్యాబ్రిక్ సింగిల్ లేయర్. అండ్ ఇట్లా నెక్ కూడా కుచ్చులు ఇచ్చేసాం చూసారు కదా. ఇలా నెక్ కూడా కుచ్చులు ఇచ్చేసాం. ఇది ఒకటి అన్నట్టు ఫ్రాక్. అదేవిధంగా ఇది కూడా రేయాన్ ఫ్యాబ్రిక్ ఏనండి. ఇది కూడా చాలా బాగా వచ్చింది. ఇది కూడా 3 లేయర్ ఫ్రాక్, రేయాన్ ఫ్యాబ్రిక్తో ఇట్లా 3 లేయర్ ఫ్రాక్ అనేది డిజైన్ చేసాం. బాగుంది కదా. అండ్ ఇక్కడ నెక్ చూడండి, బ్యాక్ సైడ్ కొంచెం పైకి ఇచ్చాను ఎందుకంటే పిల్లలకు జారకుండా ఉండాలనుకని. అండ్ ఫ్రంట్ వైపున కొంచెం డౌన్ ఇచ్చేసాను ఇలా.
స్క్వేర్ నెక్ బ్యాక్ ఫ్రంట్ అండ్ చిన్నగా బుట్ట చేతులు ఇలా బాహుబలి హ్యాండ్స్. పిల్లలకి ఇలానే ముద్దుగా ఉంటుంది. మళ్ళీ ఇలాంటి త్రిబుల్ లేయర్ ఫ్రాక్ అంటే ఈ మాత్రం ఉంటేనే వాళ్ళకి మంచి లుక్ అనేది ఉంటుంది అన్నట్టు. ఇలా డిజైన్ చేశాను. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా. ఇది ఒక ఫ్రాక్. ఇంకొకటి సేమ్ మోడల్ ఆల్రెడీ ఇది చూపించాను. కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అయితే మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు అన్నీ వాళ్ళకి పంపిస్తున్నాను అన్నట్టు, అందుకని చెప్పేసి ఒకసారి చూపిద్దామని చెప్పేసి అనిపించింది. మన సబ్స్క్రైబర్కి ఎవరికైనా యూజ్ అవుతుంది కదా, ఎలా డిజైన్ చేయించుకోవాలి. ఆల్రెడీ కటింగ్ స్టిచ్చింగ్ అంటే స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇలా ఫ్రాక్ డిజైన్ చూపిస్తే కదా మీకు ఓకే ఇలా డిజైన్ చేయించుకుంటే బాగుంటుందని చెప్పేసి అనిపిస్తుందని చెప్పేసి ఈ విధంగా అయితే నేను ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను అన్నట్టు. ఓవరాల్గా ఫ్రాక్ మన దగ్గర ఏ మోడల్ డిజైన్ చేసామనేది నెక్స్ట్ ఇంకా ఉన్నాయి, అవి కూడా నెక్స్ట్ చూపిస్తాను. అవి అయితే ఇంకా మంచి మోడల్స్ అయితే డిజైన్ చేశాను. ఇది ఇంకా స్మాల్ బేబీ ఫ్రాక్ బాగుంది కదా. ఇది దానికే డిఫరెంట్ లుక్తో ఇలా అయితే డిజైన్ చేశాను. అండ్ చూసారు కదా ఇది అన్నట్టు. అండ్ నచ్చి అంటే నేను చూపించిన డిఫరెంట్ ఫ్రాక్ మోడల్ నచ్చిందని అనుకుంటున్నాను. మీ పిల్లలకు ఇలా డిజైన్ మీరు స్టిచ్చింగ్ చేసే వాళ్ళు చేయండి, డిజైన్ చేసి వేయండి. లేదు అనుకుంటే మీరు స్టిచ్చింగ్ చేయించుకునే వాళ్ళు ఉంటే బయట మంచి ఫ్రాక్ ఇలా ఏమైనా డిజైన్ పిక్ చూపించి వాళ్ళకు ఈ విధంగా డిజైన్ చేయమంటే చేసిస్తారు. నచ్చితే మాత్రం తప్పకుండా ఇలాంటి డ్రెస్సులు ఏదైతే నచ్చితే అవి స్క్రీన్ షాట్ తీసుకొని డిజైన్ చేయించుకోండి. అండ్ ఈ సమ్మర్లో కొంచెం ఇట్లా డిఫరెంట్ ట్రై చేయండి. అండ్ తప్పకుండా మీకు అందరికీ నచ్చే ఉంటుందని అనుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే సపోర్ట్ చేయండి. బాయ్. మరి అయితేనండి ఇవన్నీ వాళ్ళు తిరుపతికి వెళ్తున్నారు. తిరుపతికి వెళ్ళే ముందు మనకు వారం 10 రోజుల ముందే ఆర్డర్ ఇచ్చారు అన్నట్టు. ఇవన్నీ చేయండి అని చెప్పేసి పంపించారు. అందుకని చెప్పేసి దాన్ని ఇవన్నీ ఫ్యాబ్రిక్ మదీనాలో తీసుకుందంట. అందుకని నేనైతే ఓకే కాంబో కావాలని చెప్పేసి అన్నప్పుడు రాత్రి 12 వరకు చేశాను ఇవన్నీ. ఎందుకంటే వాళ్ళకి కూడా టైంకి ఇవ్వాలి కదా అని చెప్పేసి ఈ మధ్యలో మళ్ళీ ట్రైనింగ్ కూడా వెళ్తున్నాను కదా, అందుకని చెప్పేసి ఏమాత్రం ఇబ్బంది కాకూడదు అని చెప్పేసి ఈ విధంగా డిజైన్ చేసేసాను అన్నట్టు. భలే కంఫర్ట్ ఉంటాయండి పిల్లలకు, మంచి ట్రెడిషనల్గా ఉంటుంది. టెంపుల్కి వెళ్ళినప్పుడు పిల్లలకు అదే విధంగా చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ ఫ్రాక్స్ ఇలా వేసుకుంటే పిల్లలు ఎంత బాగుంటుందో చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చినాయి. అండ్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.